ఘాట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసి చెరువులు కుంటలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఆలోచనతో హైదరాబాద్లో హైడ్రా ఏర్పాటు చేశారన్నారు. విద్యా సంస్థలపైన కేసులు నమోదు చేయాలి. విద్యా సంస్థలపైన కేసులు నమోదు చేయాలి. విద్యార్థులు మోసం చేస్తున్న అనురాగ్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. యూనివర్సిటీ చైర్మన్ వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులు వెంటనే న్యాయం చేయాలి. విద్యార్థులు వెంటనే చెరువులు కుంటలు కబ్జా చేసి భవనాలు విద్యా సంస్థ నిర్వహిస్తున్న అనురాగ్ యూనివర్సిటీ వారిపై వెంటనే అనేక ఆధారాలు ఉన్నాయి. దాంతో పాటు ఆసుపత్రి బఫర్జోన్లో నిర్మిస్తా ఉన్నారు. అంటే విద్యార్థులను మోసం చేసి విద్యార్థుల తల్లిని మోసం చేసి ఇక్కడ నిర్మాణాలు చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా హైడ్రా కమిషనర్ గారు ఇక అనేక తప్పిదాలు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా రోజు చెరువులో కుంట నాలను కబ్జా చేసి రోజు ఈ యొక్క కళాశాల నిర్మించుకున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. న్యాయం